నందబాలం భజరే నందబాలం వృందావన వాసుదేవ వృందలోలం నందబాలం భజరే నందబాలం వృందావన వాసుదేవ వృందలోలం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో వినియాతని భజించు వివేకమ. ఈ కీర్తనలో రెండవ చరణంలోని రెండవ భాగం చెప్పుకుంటున్నాం. ఏపున నిందరిలోని హృదయములోన నుండు దీపించు తలపు మరపై దేవుడ నేను. పరమాత్మ హృదయంలో ఉన్నాడు. ఆయన యొక్క ప్రేరణ చేతనే మరపు తలపు రెండూ కలుగుతున్నాయి అని దీని యొక్క భావం. దీనికి ఆధారమైన శ్లోకంలో సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానపోహనంచ అని గీతలో చెప్పబడుతున్నది. ఇక్కడ గ్రహించవలసిన ఈ శ్లోకాన్ని మననం చేయవలసిన అవసరాన్ని ఒక్కసారి ప్రస్తావన చేస్తే, దీనికి ముందు భాగంలో తిన్న అన్నాన్ని అరగించేటువంటి జఠరాగ్నిగా ఉన్నవాడు ఆయనే. అదేవిధంగా బుద్ధికి జ్ఞాపకం రావాలన్నా మరపు రావాలన్నా ముందు చైతన్యం అనేది ఉండాలి. అంతేకాదు ఏవి గుర్తుండాలో అవి గుర్తుండాలి, ఏవి మర్చిపోవాలో అవి మర్చిపోవాలి, అది కూడా తెలియాలి. అయితే ఈ మరపు తలపు మన చేతుల్లో ఉన్నాయా? ఇది ఆలోచించవలసిన అంశమే. ఎందుకింత గాఢంగా దీన్ని స్మరించాలని పెద్దలు నిర్దేశించారో ఇప్పుడు తెలుసుకోవాలి. దీనిలో ఒక మంత్రశక్తి ఉన్నది. సరి అయిన సమయానికి సరి అయినది గుర్తు రావడం కూడా ఒక భాగ్యమే. దీనికి సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు సీతాన్వేషణ చేసి వచ్చిన తర్వాత మిగిలినటువంటి వానరులతోనూ రామచంద్రమూర్తితోనూ విషయం చెప్పేటప్పుడు అనేక చోట్ల తతోమే బుద్ధిరుత్పన్న అని అంటారు. ఇక్కడ ఆ సమయంలో నాకు ఇలా తోచింది అంటాడు. అంతేగాని నేను ఇలా ఆలోచించాను, నేను ఇలా చేశానని కాదు, నాకు ఇలా తోచింది. ఇది తెలుసుకోవాలి. అంటే ఆ బుద్ధికి అలా తోపింపజేసింది ఎవరు? ఇది తెలుసుకోవాల్సింది. అందుకే భగవంతుడు అంటే స్ఫురణయే భగవంతుడు. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా స్ఫురణ రూపంలో ఉంటుంది. అందుకే ఈ శ్లోకాన్ని నిరంతరం మననం చేసుకుంటూ ఉంటే, స్వామి నాకు ఏది గుర్తుంచాలో దాన్ని గుర్తుంచు, ఏది అక్కర్లేదో దాన్ని నువ్వే తొలగించు అని ప్రార్థించినట్లు అవుతుంది. లేకపోతే మిగిలిన వాళ్ళకి గుర్తు కానీ మరపు కానీ వారి కర్మ కొద్దీ వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. కానీ భగవంతుడే కలిగిస్తున్నాడని స్పృహ ఎవరికి ఉంటుందో వారికి సరైనది గుర్తుకొస్తుంది, అనవసరమైనది తొలగిపోతుంది. ముఖ్యంగా ప్రాణప్రయాణ సమయంలో గుర్తు రావాల్సింది సాక్షాత్ భగవంతుడే. అప్పుడు ఏది మనం తలంచుకుంటామో అదే మనకి తర్వాత గతుడికి హేతు అవుతుంది. అందుకు ఈ శ్లోకం యొక్క ఉద్దేశం ఏంటంటే, నాకు ఈ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో ఆ భగవజ్ఞానమే గుర్తు రావాలి, ఇతరాలు మర్చిపోవాలి. అయితే నన్నెందుకయ్యా ప్రార్థిస్తున్నావు దానికే అంటే, ఈ తలపు మరపు నీ చేతిలోనూ ఉన్నాయి కదా, నువ్వే నీ నోటితో చెప్పేవి కదయ్యా భగవద్గీతలో. అందుకే స్వామిని నీ శరణ వేడుతున్నాను, సరి అయిన సమయంలో సరి అయిన ఆలోచన నాకు స్ఫురింపజేయు. నేను జీవించి ఉన్నంత కాలం నా బుద్ధికి సరైన సమయంలో ధర్మబద్ధమైనటువంటిది క్షేమంకరమైన ఆలోచనని నిర్ణయాన్ని ఇవ్వు. ఈ జీవితం పరిసమాప్తి చెందే వేళ నువ్వే నా మనస్సులో స్ఫురించి నువ్వే జ్ఞాపకం వచ్చి నాకు ముక్తినియ్యవయ్యా అని ప్రార్థించడానికి ఈ శ్లోకం ఆధారం అవుతున్నది. అందుకే అన్నమయ్య ఈ శ్లోకంలో దాగిన ఈ నిగూఢార్థాన్ని తీసుకుని అంత తన్మయుడై దాని పాటలో నిబద్ధించాడు. ఏ పున ఇందరిలోని హృదయములోన నుండు దీపించు తలపు మరపై దేవుడ నేను. ఇక మూడవ చరణంలో వేదములన్నిటి చేత వేదాంతవేత్తల చేత ఆదినే నెరగదగిన ఆ దేవుడను శ్రీదేవితో గూడి శ్రీవేంకటాద్రి మీద పాదైన దేవుడను భావించనేను. వేదములన్నిటి చేత వేదాంతవేత్తల చేత, వేదముల చేత వేదాంతవేత్తలైనటువంటి బ్రహ్మజ్ఞానుల చేత తెలుసుకోబడేవాడు, తెలుసుకోదగినవాడు నేనే అన్నాడు పరమాత్మ. ఇది సరిగ్గా ఆ 15వ శ్లోకంలోని రెండవ భాగాన్ని చెప్తున్నది. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్ వేద విదేవచాహం. ఇది కూడా నిత్యము స్మరించుకోవాల్సిన గొప్ప విషయమే. ఎందుకంటే సృష్టిలో ఎవరైనా తరించాలనుకుంటున్న జ్ఞానం వేదం ద్వారానే పొందాలి. మనకు వేదాలు రావు, వేదాంతాలు రావు అని బాధపడక్కర్లేదు.
వేదాల్లో వేదాంతాల్లో తెలియబడేవాడు కృష్ణుడే అని తెలుసుకుని ఆయన్ని శరణు వేడితే ఆ జ్ఞానం ఆయనే అందిస్తాడు. ఎందుకంటే బుద్ధికి ఏ జ్ఞానం ఇవ్వాలో ఆయనే అందించాలి. వేదముల చేత ప్రతిపాద్యుడైన వాడు మనకు అవసరమైన వేదాంత జ్ఞానం ఆయనే ఇస్తాడు. వేదములు 2 భాగాలుగా ఇక్కడ చెప్పబడుతున్నాయి. వేదములన్నిటి చేత వేదాంతవేత్తల చేత అని చెప్పడంలో జీవితంలో ధర్మబద్ధంగాను ఉపాసనాపరంగాను ఏం చేయాలనేది వేదంలో కర్మకాండ చెప్తుంది. ఇక పరమార్థం పొందడానికి ఏ జ్ఞానం కావాలో అది వేదాంతం చెప్తుంది. అందుకని జ్ఞానరూపంగాను ఇక్కడ ధర్మరూపంగాను మనల్ని ప్రచోదనం చేసి ప్రబోధం చేసేవాడు ఆ పరమాత్మయే అని తెలియడం కోసమే ఇక్కడ వేదములన్నిటి చేత వేదాంతవేత్తల చేత అని కృష్ణ పరమాత్మ చెప్పినది అన్నమయ్య అంత చక్కగా అందించారు. ఆదినే నెరగదగిన ఆ దేవుడును, ఆదిగా ఉన్నటువంటి నన్నే వేదములు వేదాంతములు చెప్తున్నాయి. పైగా ఆది అని చెప్పడంలో మొట్టమొదటి చెప్పడం ఒకటి, ప్రధానముగా చెప్పడం ఒకటిని 2 అర్థాలు తీసుకోవచ్చు. వేదములో మనల్ని తరింపజేయడం కోసం ఇహలోక పరలోక సుఖాల కోసం అనేక కర్మలు చెప్పారు. కానీ వాటి యొక్క పరమార్థం మాత్రం పరమాత్మ గురించి చెప్పడమే. అందుకే ఆది అన్నప్పుడు ఇక్కడ పరమార్థ దృష్టితో వేదముల యొక్క గమ్యము, లక్ష్యము, తాత్పర్యము, ఉద్దేశము, హృదయము ఆ పరమాత్మయే. ఆ విషయాన్ని ప్రస్తావన చేసి ఆ కృష్ణుడే చెప్పేట శ్రీదేవితో గూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడును భావించ నేను. ఇది కృష్ణుడు చెప్పాడు. నిజానికి భగవద్గీత ఎక్కడ వెతికిన ఈ వాక్యం కనబడదు. మరి అన్నమయ్య అబద్ధం రాశాడా? అలా అంటే మనకు పాపం వస్తుంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఎదురుగా ఈ తిరుమలలో ఏ వెంకటపతిని దర్శించుతూ ఆరాధిస్తున్నానో ఆ వెంకటపతి భగవద్గీతను బోధించిన సాక్షాత్ శ్రీకృష్ణుడే. ఏ కృష్ణుడు ఈ భూమి యందు ప్రవేశించి ఈ జీవులను గ్రహాదులను పట్టి పోషిస్తున్నాడో ఆ కృష్ణుడు ఈ వెంకటేశ్వరుడు. ఏ పరమాత్మ చంద్రరూపుడై ఔషధులను పండిస్తున్నాడో ఆ పరమాత్మ ఈ వెంకటపతి. ఏ పరమాత్మ ప్రతివారి యొక్క శరీరాల్లో జఠరాగ్నిగా ఉంటూ తిన్న ఆహారాలను అరిగిస్తున్నాడో ఆ పరమాత్మయే ఈ వెంకటేశ్వరుడు. ఏ కృష్ణుడు ఏ పరమాత్మ ప్రతివారి హృదయంలో ఉంటూ తలపు మరపై ఉన్నాడో అతడే ఈ నారాయణుడు. ఏ పరమాత్మ వేదముల చేత వేదాంతముల చేత ప్రతిపాదింపబడుతున్నాడో ఆ శ్రీకృష్ణ భగవానుడే ఈ వెంకటేశ్వరుడు అని ఆ వెంకటేశ్వరుని కృష్ణునికి అభేదాన్ని చూపిస్తూ వెంకటేశ్వరుడి కృష్ణుడై అర్జునుడితో చెప్పాడని, ఆ కృష్ణుడే వెంకటేశ్వరుడే తన ముందు సాక్షాత్కరిస్తున్నారని అన్నమయ్య ఇంత అద్భుతంగా భగవద్గీత శ్లోకాలని పాటలుగా అందించారు. నిజానికి భగవద్గీత అనువాదం అనేటువంటిది చాలామంది చేస్తూ ఉంటారు, కానీ అనువాదం కాదు, అనుభవాన్ని ఇక్కడ అందించారు అన్నమాచార్యుల వారు. అందుకే ఇది పాటగా కనిపించే భగవద్గీత. మరొక భగవద్గీత పాటలో ప్రవేశిస్తున్నాం. ఇక్కడ భగవద్గీత శ్లోకాలే మధ్యలో ఇమిడ్చి రచించారు ఈ కీర్తన. ఇదివో శృతిమూల మెదుటనే ఉన్నది సదరముగా హరి చాటీనదివో, ఇదివో శృతిమూలము ఎదుటనే ఉన్నది. ఇదిగో నా ముందే వేదాలకు మూలమైనటువంటి ఆ పరతత్వము కనిపిస్తున్నది. ఆయనే స్వయంగా చాటాడు. ఎవరైతే వేదములకు మూలమైన వాడో ఆయనే స్వయంగా బోధించాడు. సదరముగా హరి చాటీనిదివో. ఇక్కడ సదరముగా అనే మాటకి స్పష్టముగా సంపూర్ణముగా అని అర్థం. పరమాత్మ చాలా స్పష్టంగా సంపూర్ణంగా చాటాడు. ఎక్కడ చాటాడు? భగవద్గీతలో. భగవద్గీత ఒక చాటింపు, అదొక ఉపదేశం. ఏమిటా చాటింపు అంటే తన యొక్క పరతత్వాన్ని చూపిస్తూ నేను మీకు అభయమిస్తున్నానది చాటాడు ఆయన. అందుకే సుఘోష సుఖద సుకృతు అంటోంది విష్ణు శాస్త్రం. సుఘోష అంటే చక్కని చాటింపు వేసేవాడని అర్థం. ఏమిటా చాటింపు? నా భక్తుడు ఏనాడు నశించడు అనేది భగవంతుడిచ్చిన గొప్ప చాటింపు. అందుకు భగవంతుడు భక్తుడికి ఇచ్చిన అభయాన్ని ఈ కీర్తనలో చూపిస్తున్నారు. ఒక్కొక్క కీర్తనలో భగవద్గీతలో ఒక్కొక్క అంశాన్ని భావన చేస్తున్నారు. అంటే భగవద్గీతని ఎంత గొప్పగా అవగాహన చేసుకుని దానితో తాదాత్మ్యం చెంది దాన్ని కీర్తనలో అందిస్తున్న అన్నమాచార్య వారు అర్థం చేసుకోవాలి. అందుకే అన్నమాచార్య కేవలం భావుకుడు కాదు, ఒక పదాలు కూర్చేటువంటి ఊహాశాలి అయిన కవి కాడు ఆయన. ఆయన తత్వజ్ఞానం బాగా కలిగినటువంటి గొప్ప భక్తుడు, జ్ఞాని. ఆ కారణం చేతనే ఇంత లోతైన కీర్తనలు అందించగలుగుతున్నాడు. ఇప్పుడు శృతిమూలమైన భగవానుడు చెప్తూ ఉన్నాడు, ఎదుటినే ఉన్నది అంటే ప్రత్యక్షమై ఉన్నాడు. భగవంతుడు ఎక్కడో పరోక్ష వస్తువు కాదు, ప్రత్యక్ష వస్తువే అనే భావం ఇక్కడ పల్లవిలోనే కనబడుతున్నది. ఇప్పుడు ఏ ఏ శ్లోకాల భావాన్ని ఎలా స్వీకరించాలో చరణాల్లో చెప్తూ మనం వెతుక్కోవలసిన పని లేకుండా ఆ శ్లోక వాక్యాలను కూడా కీర్తనలో పెట్టాడు. నిజానికి వేదవాక్యాలని గీతావాక్యాలని కూడా కీర్తనలో నిబద్ధం చేయడం అనేటువంటి గొప్ప ప్రక్రియని అన్నమాచార్య వారు తీసుకున్నారు. అందుకే
తత్వప్రతిపాదన చేసేటప్పుడు నేరుగా వేదాంత వాక్యాలు, వేదవాక్యాలు, గీతావాక్యాలు, కీర్తనలు కలిపేశారు. ఇలాంటి పద్ధతి అన్నమయ్యకు పూర్వం పాల్కురికి సోమనాథుడు తన గ్రంథాల్లో చేశారు. అదే పద్ధతిలో అన్నమయ్య ఇక్కడ చేసి విష్ణుతత్వ ప్రతిపాదన చేస్తున్నాడు. ఎనసి పుణ్యము చేసి ఏ లోకమెక్కిన మణికై భూమియందు మగుడ బడముటే పొనిగి ఆ బ్రహ్మ భువనా లోకాహ పునరావృత్తి అనే పురుషోత్తముడు. ఇక్కడ ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తినోర్జన అనేటువంటి గీతావాక్యాన్ని ఎంత అవసరమో అంత తీసుకుని ఈ కీర్తనలో పెట్టేశారు. యా బ్రహ్మ భువనాలోక పునరావృత్తి అనేది పొనిగి ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తి అని పురుషోత్తముడు. నిజానికి కీర్తన శిల్పం తెలిసినటువంటి మహానుభావుడు ఆ గీతావాక్యాన్ని లోపల పెట్టేటప్పుడు అది ఎక్కడ యతి స్థానంలో చక్కగా తీసుకోవాలో, ఎక్కడ ప్రాసస్థానంలోకి రావాలో అంత చక్కగా అమర్చాడంటే ఆయనకు తెలిసిన కీర్తన శిల్పానికి నమస్కారం చేసుకోవాల్సింది. ఎనసి పుణ్యము చేసి ఏ లోకమెక్కినా, ఎవరైనా గొప్ప గొప్ప పుణ్యకర్మలు చేసి ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఈ భూమి మీదకి రావాల్సిందే. అందుకే కర్మలతో తరించిపోవాలని అనుకోరాదు. ఈ కీర్తనల సారాంశం ఏంటంటే కర్మలు చేసి తరించిపోదాం అనుకోరాదు, భక్తితోనే తరించాలి. ఆ భక్తియే అభయము. అందుకు కర్మలు మానమని కాదు, కానీ భక్తి కలిగి కర్మలు భగవదర్పణ బుద్ధితో చేస్తే తరిస్తారు అనే గీతా సారవాక్యాన్ని కూడా చూపిస్తున్నారు. ఎన్ని పుణ్యాలు చేసి ఏ లోకానికి వెళ్ళినా మణికై భూమి యందు మగుడ బొడముటే, మళ్ళీ వెనక్కి రావాల్సిందే. దానికి ప్రమాణం ఏమిటయ్యా అంటే పురుషోత్తముడే చెప్పాడు, అనగా కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు. ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తి అంటే ఈ భూమి నుంచి బ్రహ్మలోకం వరకు ఏ లోకానికి వెళ్ళినా పునరావృత్తి, తిరిగి రావాల్సిందే. ఎందుకంటే కర్మఫలములుగా దొరుకుతూ ఉంటాయి ఊర్ధ్వలోక సుఖాలు. ఆ పుణ్యకర్మ కానీ క్షయమైపోతే మళ్ళీ క్రిందికి రావాల్సిందే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, ఇది కూడా గీతావాక్యమే. ఇంకా తర్వాత చరణాల్లో ఉన్నటువంటి అద్భుతాలను రేపు ఆవిష్కరించుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.